మాట్లాడిన ప్రతి క్యారెక్టర్ మాట్లాడిన ప్రతి డైలాగ్ తగలాస్తుంది. మీ సపోర్ట్ ఇట్నే మాకు మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాం. గడి కొట్టినావు సార్. సార్ మీ సందేశాన్ని ఒకసారి మీ చేతి రాతనే కాదు మీ నోటి వాక్యాన్ని కూడా వినాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వై సురేష్ కుమార్. ఈ సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. ఈ మూవీనే కాదు, గతంలో రమణ సార్తో చేసిన 2 ఫిలిమ్స్ కూడా, దేవరకొండ విజయ్ ప్రేమకథ, మన్య మూవీస్ కూడా నేను రైటర్గా వర్క్ చేశాను. మా పరిచయం దాదాపు 10 సంవత్సరాల క్రితం, ఇంకా ముందే జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ట్రావెల్ అవుతున్నాము. నాలో ఉన్న నేను ఇలాగే ఎక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చి సినిమా ఫీల్డ్లోకి పిచ్చితే ఇక్కడ తిరుగుతుంటే ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ ఇంట్రెస్ట్ తెలుసుకొని అప్పటి నుంచి కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చాలా విషయాల్లో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ వర్క్ పరంగా కూడా నాకు తెలియని స్టేజ్లో కూడా అలా కాదండి, ఇలా రాయాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటుంది అని చెప్పి చాలా విషయాలు నాకు నేర్పించారు. అంటే ఒక గైడ్గా కూడా నాకు చాలా విషయాలు చెప్పారు. నిజం చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి, ఒకటే కాదు. ఈ చిత్రం సంబంధించి అలాగే ఆయన కంటెంట్ ప్రతిదీ కూడా మేము అనుకుంటున్నాం, ఏం సార్ ప్రతిదీ మీరు ఒక కంటెంట్, ఇది ఒక మెసేజ్ ఇవ్వాలి అనే కంటెంట్లో ఎంచుకుంటుంటారు. ఏంటి అంటే ఏముందండి, పైసా వసూలు సినిమాలు అందరూ చేస్తారు, అవార్డు సినిమా చేయడం అంటే గొప్ప విషయము, అది చేశాక తర్వాత నిదానంగా చేద్దాం. పైసా వసూలు సినిమాలు ఎక్కడ బావు, ఇండస్ట్రీలో ఉంటాం కదా మనం, ఎక్కడ బాము, తప్పకుండా ఆ చిత్రాలు కూడా వస్తాయి. కానీ ముందు నాకు ఇలాంటి ఫిలిమ్స్ చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అలాంటి కంటెంట్లు అన్నీ చెప్పేవాళ్ళు. నేను కూడా చాలా వరకు ఆ కంటెంట్లో, కథల విషయాల్లో కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కథ విషయంలో మటుకు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇలా కావాలి, ఇలాగే ఉండాలంటే నేను కొంచెం కమర్షియల్గా అలా చేద్దాం, ఇలా చేద్దాం అని కూడా అవన్నీ యాక్సెప్ట్ చేసేవాడు. కంటెంట్ ఏం కోరుకుంటుందో అదే ఇచ్చేవాళ్ళు. అలాగే డైరెక్షన్ విషయంలో కూడా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టరు. అంటే సరైన ఒక బడ్జెట్ ఫిల్మ్ పడాలి, కానీ డెఫినెట్గా ఎంతో చాలామంది చెప్పారు, ఉత్తమ డైరెక్టర్ అవార్డు కూడా అందుకునేస్తాడు, డౌట్ ఏం లేదు. తొందరలో వస్తుంది, అతి తొందరలోనే ఆ రోజు కూడా డెఫినెట్గా వస్తుంది, రావాలని కూడా కోరుకుంటున్నాను. సార్ మీతో జర్నీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవార్డు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్కి, అలాగే జ్యూరీ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. అలాగే మా అవార్డు గ్రహీత హారికకి అభినందన తెలియజేస్తున్నాము. మా ప్రొడ్యూసరు, మా డైరెక్టర్ సార్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మా మీద ఇంత అభిమానం, ప్రేమ చూపించడానికి ఎక్కడి నుంచో మీరందరూ వచ్చారు. నాకు మధ్యాహ్నం కాల్ చేసి చెప్పారు, ఎక్కడున్నారు సార్ అంటే వేరే చిన్న డిస్కషన్లో ఉన్నారు సార్ వేరే ఆఫీసులో అంటే, ఇవాళ మీరు మొన్నొక రోజు ఫంక్షన్ జరిగింది, ఆ రోజు నాకు వీలు పడలేదు, ఆ రోజు చెప్పారు, ఎందుకంటే ఇలా మిస్ చేశారు మీరు, ఇవాళ కంపల్సరీగా మీరు రావాలి, మా వాళ్ళందరూ చాలా అభిమానంతో చాలా దూర ప్రాంతం నుండి వచ్చి ఒక చిన్న అకేషన్ ఏర్పాటు చేశారు, రావాలి అని అన్నారు. ఇలా మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని, మీలాంటి వాళ్ళ మధ్య పెరిగిన వాడినే, కాబట్టి అభిమానాలు, ప్రేమలు అనేది ఎప్పటికీ మాకు ఉండాలి. ఇవన్నీ మాకు ఒక ఎనర్జీ, ప్రోత్సాహం. ఇక్కడ కళాకారులకి అందరికీ కూడా, అంటే టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఎవరికి కూడా సినిమా అంటే సినిమా కలెక్షన్స్ కంటే ఇలాంటి ఒక సన్మానాలు, బహుమానాలు అనేది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. మీరందరూ ఇలా అభిమానం చూపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.